శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాశుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా అద్భుతమైన గ్రహ స్థితి ఉంది. 4 గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంది అంటే అది మామూలు విషయం కాదు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు, సప్తమ స్థానంలో గురువుగారు బాగున్నారు, దశమంలో చంద్రుడు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. ఈ 4 గ్రహాల స్థితులు అద్భుతంగా ఉన్న కారణం చేత వృశ్చిక రాశి వారికి ఒక విధంగా పంట పండిందనే చెప్పాలి. అర్ధాష్టమంలో శనిగారి యొక్క సంచారం ఉంది. చాలా వరకు పనులు ఆగిపోయే పరిస్థితి, ధనము రాని పరిస్థితి, మాతృవర్గ రీత్యా కొంత ఇబ్బందులు కనిపించే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిని దాటి గురువు గారి యొక్క శుభ దృష్టి, సప్తమ స్థాన దృష్టి పడుతోంది అంటే అనేక విధాలుగా ఈ శనిగారి ఇచ్చేటటువంటి చెడ్డ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దాటగలుగుతారు. ఇంత శని బలం లేనప్పుడు గురుబలం ఎంత బాగా ఉపయోగపడుతుందనేది మనం ఇక్కడ వృశ్చిక రాశిని చూసి గమనించుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ద్వంద్వ వైఖరి తెలుస్తూ ఉంటుంది, కానీ మేలే జరుగుతుంది. తుదిగా జరిగే అంశం ఏమిటి అంటే వాళ్ళకి మేలు జరగడం. అట్లాంటి అద్భుతమైన పరిస్థితి అన్నమాట. ఇక మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, శుభకార్యాలు కుదురుతాయి, శుభకార్యాలలో ప్రధాన పాత్ర వహిస్తారు, నిర్వహణ చేస్తారు. అలా నిర్వహణ చేసినందుకు గాను చాలా చాలా మంచి పేరు వస్తుంది. అద్భుతంగా ఉంటుంది వీరి నిర్వహణ. అంటే ప్లానింగ్ చాలా బాగా చేస్తారు. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది, ధన ఆదాయం బాగుంది. అలాగే పబ్లిక్ రిలేషన్లో ప్రజోపయోగ కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తూ ప్రజలందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగ నిర్వహణ బాగుంటుంది. ఉద్యోగంలో అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుకుంటారు,
మీరు కూడా తోటి ఉద్యోగస్తులకు ఇస్తారు. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ఇక్కడ 10వ స్థానం బాగుంది, 11వ స్థానం బాగుంది, 2వ స్థానం బాగుంది, 7వ స్థానం బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు అనేక రకాల మంచి ఫలితాలే ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏ లోటు లేదు అని చెప్పచ్చు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రాశిలోకే చంద్రుడు వచ్చారు. మరి కొంత నీచలో ఉన్నారు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కానీ రాశిలో ఉన్న చంద్రుడు ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారంటే ఇదే శుభ కార్యాల పరంపరని కొనసాగిస్తారు. ఆరోగ్య రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా చాలా కష్టం పెరగబోతోంది. వారందరికీ ఎంత కష్టపడ్డా మనకేంటి వారం డబ్బులు కనబడలేదు అనుకుంటారు. కష్టమే ఉంటుంది మీకు. అయితే మీరు వర్రీ అవ్వాల్సిన పనేమి లేదు. ఇంకో రూపకంగా ధన ఆదాయాలు ఉంటాయి. ఏదో విధంగా మీ మానసిక ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే విద్యార్థులు అధికంగా కష్టపడాలి. స్త్రీల విషయంలో శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజామందిరంలో పెట్టుకొని పూజించండి. ఎర్రటి పూలతో పూజించినందువల్ల చాలా చాలా మానసిక ఆనందం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు కూడా మీకు చాలా మేలు చేస్తాయి. అనేక విధాల ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులు బాగుంటారు. వ్యాపార భాగస్వాములు బాగుంటారు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. సంతానం పట్ల మటుకు పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అందుకనే శివుని యొక్క కుటుంబ చిత్రపటం అని చెప్తున్నా. వినాయకుడు అలాగే కుమారస్వామి ఇద్దరూ ఉన్నటువంటి ఆది దంపతులు ఆ పటం పెట్టుకొని పూజించాలి. ఆ కుటుంబం ఎప్పుడైతే కుటుంబానికి సంబంధించిన ఫోటో పెట్టుకుంటారో మీ సంతానం కానీ, మీ యొక్క కుటుంబ పరిస్థితి కానీ, మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యం కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాయి. ఇది చెప్పదగ్గ సూచన. ఇక ఆరోగ్య విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త వహించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు పాటించండి. మానసిక ఉల్లాసాన్ని పొందండి. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.